సాక్ష్యం ఏంటంటే 2, 3 ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, పాస్టర్ అనే వాళ్ళకి, సిస్టర్స్కి అందరికీ మా బేబీ వచ్చేసి వెయిట్ అప్పుడు 1 కేజీ కూడా లేదన్నాను కదా. ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి 2 కేజీస్ వచ్చింది బేబీ. మళ్ళీ అట్లే బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పాను కదా, బ్లడ్ కూడా పెరిగింది. అందులో ఇంజెక్షన్ ఇచ్చాను, బాగా ప్రార్థన చేశాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నా వందనాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మళ్ళీ నీరు కూడా అంటే తక్కువ ఉంటే ఇప్పుడు నార్మల్ అయింది. దేవుడు నా జీవితంలో చాలా చాలా గొప్ప సహాయం చేస్తూ వస్తున్నాడు. మీ అందరు కూడా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అట్లే నేను మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళట్లేదు, అయినా దేవుడు మా కుటుంబాన్ని నడిపిస్తూ వస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మా కుటుంబం విషయం కానీ అన్నిట్లో నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మా అక్క రీసెంట్గానే చనిపోయింది. ఎలా అంటే యాసిడ్ తాగి. కానీ నేను దేవుడికి ఒకటే మొరపెట్టుకున్నాను, యేసయ్యా మా అక్కని బ్రతికించవా, నువ్వు నిజంగా బ్రతికించే దేవుడు కదా, బ్రతికిస్తావా అని నేను దేవుడి మీద మస్తు ఆశలు పెట్టుకున్నాను. కానీ మా అక్క కూడా చనిపోయే మూమెంట్లో ఒక్కరోజో తెలియదు, మళ్ళీ హాఫ్ అన్ అవరో తెలియదు, 2-3 గంటలో తెలియదు, కానీ యేసయ్యా నన్ను కాపాడవా, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను కాపాడు, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాయి, కానీ నువ్వు నన్ను కాపాడుతావని నమ్మకంతో యేసయ్యా ప్రభువా నువ్వే నిజమైన దేవుడు, నీకు తప్ప ఎవరు లేరని మా అమ్మ చెప్పింది, మా చెల్లి కూడా చెప్పింది, నన్ను కాపాడు కాపాడు అని అన్నాడు. కానీ అది లాస్ట్ మూమెంట్లో ఎలా అయిందో తెలీదు. కానీ మా అక్క మరణించింది కానీ దేవుడు తన పరలోక రాజ్యంలో నిలుపుకుంటాడని నేను దేవుడికి ఈ సాక్ష్యం, చిన్ని సాక్ష్యం దేవుడు దీవించాడు. మా అక్క పరలోక రాజ్యంలో ఉంటుంది, తన పాపాలన్నీ క్షమించబడతాయి. దేవుడు విరిగిన హృదయంతో ఒప్పుకుంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్తారంటారు కదా, అందుకని మా అక్క కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిందని, వాళ్ళ కుటుంబానికి, మా అమ్మ నాన్నకి అందరికీ మంచిగా ఉండేటట్టు మీ అందరూ ప్రార్థించాలి. ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడికి